విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవగా విందాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఓకే. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నుండి సమస్తము కలిగింది. ఆయన నిమిత్తం మనమున్నాము. ఆయన ద్వారా సమస్తము కలిగెను. ఆయన ద్వారా మనము ఉన్నాము, కలిగి ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. ఈ మాట నాతో చెప్పండి. మనము, అందరు గట్టిగా చెప్పాలి, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్తా ఉన్నారు, సమస్తము ఆయన ద్వారా కలిగినవి. అలాగే మనము, పర్టికులర్గా మనము ఆయన ద్వారా కలిగిన వారమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే, దేవుని ద్వారా కలిగిన కార్యాలు, జరిగే కార్యాలు. ఆయన ద్వారా అనే మాటను గురించి దేవుని యొక్క వాక్యం మీద కొంచెం మీ మనసు పెట్టండి. ఆయన ద్వారా సమస్తము కలిగింది, మనము కూడా ఆయన ద్వారా కలిగిన వారము అని వాక్యంలో చక్కని మాట దైవుడి నుండి పౌలు చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో మనుషుల ద్వారా కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ జీవితం అంటేనే మనిషి తప్పకుండా మరొకరి మీద ఆధారపడుతూ ఉంటాడు. ఈ జీవన విధానంలో ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మనుషుల ద్వారా కొన్ని జరుగుతూ ఉంటాయి. వారి యొక్క సపోర్ట్ కావాలి, మాకక్కర్లేదు అనకూడదు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మనుషుల దయలో వర్ధిల్లారు, దేవుని దయలో కూడా వర్ధిల్లాడు. సమూయేలు కూడా మనుషుల దయలో వర్ధిల్లాడు, దేవుని దయలో కూడా వర్ధిల్లాడు. అందుకని మనుషుల సహాయం మనకి కావాలి, మనుషుల సపోర్ట్ మనకి కావాలి, మ్యాన్ పవర్ మనకి అవసరమే, కాదంటలేదు. అయితే మనుషుల ద్వారా జరిగేవి కొన్ని మాత్రమే, కొన్నే జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, మనము దేవుని ద్వారా, ఆయన ద్వారా కలిగిన వారమని చెప్తుంది. అంటే దేవుని ద్వారా మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవి ఈరోజు వాక్యపు వెలుగులో మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కొంతమందిని మనం చూస్తే ప్రవక్తల ద్వారా కొన్ని కార్యాలు ప్రభు చేశాడు. బైబిల్లో ప్రవక్తలను పిలువబడుతున్న వాళ్ళు ఉండి, వారి ద్వారా కొన్ని కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు. దైవజనుల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు దైవజనుల ద్వారా కొన్ని కార్యక్రమాలు చేశాడు. అయితే పర్టికులర్గా ఆయన ద్వారా మన జీవితంలో జరిగే కొన్ని కార్యాల గురించి ఈరోజు మీకు వివరించడానికి దేవుని ఆత్మ సహాయం నేను కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మీ అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరుచునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలియా దినములు, ఏలియా రోజులు, ఏలియా కాలాన్ని చూస్తే షోమ్రోన్లో భయంకరమైన కరువుతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. చాలా కరువుతో వాళ్ళు విలయతాండం చేస్తుంది కరువు. ఆ రోజుల్లో ఒక రోజు గడవటమే, పోషించబడటమే కష్టంగా ఉన్న పరిస్థితులు మాట అప్పుడు. సో ఆ సమయంలో ఏలియా ఆ రోజుల్లో సారేపతు విధవరాలు ఇంటికి వచ్చాడు. ఒకటే చెప్పినాడు, మొదటి అప్పం అది దేవునిది. సో ఆమె ఆల్రెడీ కరువులో ఉంది,
దేశమంతా కరువులో ఉంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ సమయంలో దైవజనుడు ఒకటే చెప్పాడు, మొదటి అర్పం దేవునిది కదా, దేవునికి అప్పగించుకో అన్నట్లుగా ఆమె చేస్తూ ఉన్నప్పుడే వచ్చి ఒక అప్పం గురించి మాట్లాడితే, నిజంగానే ఆ యొక్క కరువు సమయంలో కూడా ఆమెకి త్యాగపూరితమైన మనసు వచ్చి వెంటనే మొదటి అప్పము దేవునికి ఇస్తే, బైబిల్లో చక్కగా రాయబడిన మాట ఏమిటంటే, ఆ దినముల్లో దేవుడంట ఆ కరువులో ఏలియా ద్వారా, వెరీ క్లియర్గా రాశారు మాట అది, ఏలియా ద్వారా 3.5 సంవత్సరాలు సారేపతి విధవరాలు పోషించబడుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేయటం ద్వారా ఆమె జీవితంలో కరువులో సమృద్ధిని చూడగలుగుతూ వచ్చింది. అంటే దైవజనుల ద్వారా కూడా దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు కావాలి, దైవజనుడు అవసరత ఉన్నది. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుడు. ఆయన ద్వారా జరిగే కార్యాలు చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. ఇంకొంచెం మీకు దీన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రాహాబు అనే ఒక స్త్రీ ఉంది. ఆ దినములలో ఆమె వారి ఇంటి పైన ఒక మిద్ది పైన సేవకులకి ఆశ్రమం ఇచ్చింది, చోటు ఇచ్చింది, ప్లేస్ ఇచ్చింది. ఆమె చక్కగా మనం చూస్తాం కదా, ఆ మాటలు చూస్తూ ఉంటుంటే ఆమె ఇల్లు ఎక్కడుందంటే ఆ ప్రాకారముల పైన ఉందట. ఆ ఎత్తైన ప్రాకారాలు కలిగిన ఆ చోటు ఉందట ఆమె ఇల్లు. ఎప్పుడైతే ఆమె దైవజనులకి ఒక చోటు ఇచ్చిందో, భయంకరమైన అగ్ని ప్రమాదం, ఒక మాటలో చెప్పాలంటే వారి ఫ్యామిలీని దేవుడు నిత్య అగ్నికి ఆహుతి కాకుండా తాను, తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు, ఇంటి వారందరూ రక్షింపబడటానికి నిజంగా ఆ దైవజనులకి వారు ఇచ్చిన చోటును బట్టి ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో చుట్టూ నాశనం చూస్తూ ఉంటుంటే, ఆ ఫ్యామిలీ మాత్రం దైవజనుడిని చేర్చుకున్న విధానాన్ని బట్టి, సేవకుల్ని వారికి ఇచ్చిన చోటును బట్టి నిజంగానే ఆ భయంకరమైన ప్రమాదంలో కూడా దైవజనుడు ద్వారా ఆ ఫ్యామిలీ అంతా సేఫ్ జోన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు కొన్ని, విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. ఈ 2024లో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ప్రతి నెల ఒక్కొక్క వాగ్దానాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాం. ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్క వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. ఆ వాగ్దానం ద్వారా ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. నీలో ఉన్న విశ్వాసం ద్వారా కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. నువ్వు చేసుకునే ప్రార్థన శక్తి ద్వారా కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అయితే అన్నిటికన్నా దేవుడి ద్వారా జరిగే కార్యాలు చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. కొంతమందికి దేవుడిచ్చే కృప ఏమిటంటే, ముందుగా జరగబోయేది కళ ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుందని వాళ్ళకి తెలియటం కోసం ముందుగానే దేవుడు కళ ఇస్తాడు. 2 రోజుల క్రితమే కళ వచ్చిందనుకోండి, వెంటనే ఆ తల్లి అనుకుంటుంది, నిజంగా ముందుగా దేవుడు చేయబోతున్నది నాకు కళ రూపంలో తెలియజేశాడు అని. కళ రూపంలో ముందుగా జరగబోయే విషయాన్ని ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది భయంకరంగా. సెకండ్ వేలో చాలా మరణాలు చూసాం మనం. ఆ సమయంలో దైవజనులు అరుణ్ కుమార్ గారు, బట్టి శ్రీని గారు యొక్క వారి కుటుంబంలో కూడా విషాద గాథ. కడుపును పుట్టిన ఒకే ఒక కుమారుడు ప్రభువులో మహిమలోకి చేర్చబడిన సందర్భం. సరిగ్గా ఈ సిచ్యువేషన్ జరుగుతుందని ఆ సిచ్యువేషన్ ముందు 2 వారాల ముందే వాళ్ళ అమ్మకి కల వచ్చిందట. వాళ్ళ అమ్మగారికి కల వచ్చిందంట. చీకటిలో సమాధి చేస్తున్నాం మనము, చీకటిలో సమాధికి వెళుతూ ఉన్నాము. ఆల్రెడీ వాళ్ళ భర్త గారికి అంటే అన్నకి చెప్పిందంట,
మన ఇంట్లో వాళ్ళందరూ విషాదంలో ఉన్నాము, చీకటిలో సమాధి చేస్తూ ఉన్నాము అండి. ఇలా వచ్చింది నాకు కళ. అప్పటికి ఇంకా ఈస్టర్ రాలేదు, గుడ్ ఫ్రైడే రాలేదు. ఇలా వచ్చింది ఏంటంటే నాకు అనని తన భర్తకు చెప్తే దైవజనుడు అన్నారట, మరి దైవ చిత్తానికి అప్పగించుకుందాం, మరి దేవుడు ఒకవేళ కళ రూపంలో మనకి తెలియజేస్తున్నాడేమో అని. సరిగ్గా ఆ కళ వచ్చిన 1 వీక్కే ఆ అన్నకి, ప్రేమకి ఫీవర్లా వచ్చింది. ముందు రోజు కూడా మీటింగ్ చేశాడు, కాకినాడలో కూడా మీటింగ్కి వెళ్ళి వచ్చాడు, హై ఫీవర్తో ఉన్నాడు. చూశారు, జస్ట్ ట్యాబ్లెట్లు వేసుకున్నారు. మళ్ళా క్వారంటైన్ సెంటర్ అక్కడ దగ్గరలో ఉంటే తీసుకెళ్ళి చూపిస్తే పాజిటివ్ అని వచ్చింది. సర్లే ఇంక మళ్ళీ బయటికి వెళ్ళటం ఎందుకులని గదిలోనే ఇంట్లోనే ఉండనుకుని అన్నీ ఇంట్లో హోమ్ క్వారంటైన్లోనే ఉండి అన్నీ ఇస్తూ ఉన్నారట. ఎక్కువైపోయింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు, ట్రీట్మెంట్ ఆక్సిజన్ అందిస్తూ ఉన్నారు. సరే, ఆ కోవిడ్లోనే అదొక వేరియంట్ అన్నమాట. సో మధ్యాహ్నం 12 గంటలు కూడా ఫోన్ మాట్లాడాడు. 2:30 అయినప్పటికీ మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆ తల్లి మేము పలకరించడానికని, పరామర్శించడానికి, ఆదరించడానికి వెళితే జరగబోయేది ముందుగానే కళ రూపంలో దేవుడు చెప్పేశాడయ్యా అని. కొన్నిసార్లు దేవుడు కళ్ళ ద్వారా తెలియజేస్తూ ఉంటాడు, ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ఉంటాడు, వాగ్దాన రూపంలో తెలియజేస్తుంటాడు. అది మేలైనా కీడైనా. ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఏంటంటే మనము ఆయన ద్వారా కలిగిన వారు. మరి ఆయన ద్వారా మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయో బైబిల్ నుంచి ఒక 4 సంగతులు మీకు త్వరగా చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. చదవండి. నెంబర్ 1, ఆయన ద్వారా ఏమి కలుగుతుందో, ఏమి జరుగుతుందో ఒక 4 సంగతులు మీకు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆ మాట ఇచ్చేయండి, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. చప్పట్లతో యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? కొట్టిదేదో గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? ఆయన ద్వారా మనము ఇప్పుడు ప్రెసెంట్ సమాధాన స్థితిని పొంది ఉన్నాము. నెంబర్ 1, ఆయన ద్వారా ఏమి కలుగుతుంది అని అంటే మొదటి మాట సమాధాన స్థితి. చెప్పండి ఒకసారి ఆ మాట అందరూ చెప్పండి, మీ పక్క వాళ్ళతో చెప్పండి, చెవులో వినబడినట్లు చెప్పండి గట్టిగా. సమాధాన స్థితి. ఒకసారి షేక్ అండి చెప్పండి, సమాధాన స్థితి అని. ఈ రోజున చాలా ఫ్యామిలీలో మనుషులైతే ఉంటున్నారు కానీ వారి ఫ్యామిలీలో సమాధానం అనేది, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత అనేది కొరవైపోయింది. అయితే మనము ఆయన ద్వారా కలిగాం. ఆయన చేతులే మనకు రూపాన్ని ఇచ్చాయి. తన పోలిక చెప్పున తన స్వరూపంలో నేల మంటిని ఒకటి చేసి మట్టి బొమ్మను చేసి దానిలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. మనమందరం ఆయన చేతి పనివారమై ఉన్నాం. అయితే ఆయన ద్వారా మనల్ని దేవుడు కలుగు చేశాడు కనుక ఆయన ద్వారా మనకి ఏమేమి చేయబోతున్నాడు అని అంటే సమాధాన స్థితిని దేవుడే ఆయన ద్వారా మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. చాలామంది సమాధానం దొరికే చోటు ఎక్కడని వెతుకుతూ ఉన్నారు. అనేక స్థలాల్లో వెళుతూ ఉన్నారు, చాలా స్థలాల్లో వెతుకుతున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి సమాధాన స్థితి దొరకటం లేదు. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నామని దైవ వాక్యం మనకు చెప్తా ఉంది. ఈ రోజుల్లో మనుషుల యొక్క మనస్తత్వాన్ని చూస్తూ ఉంటుంటే డబ్బు ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది, పదవి ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వారింట్లో సమాధానం అనేది కొదువైపోతుంది. అందుకే యేసుక్రీస్తు పుట్టిక ఈ డిసెంబర్ నెల వస్తేనే అనేకమైన క్రిస్మస్ పండుగలు, ఆరాధనలు, వేడుకలు, మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు యాలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. పలకండమ్మ. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు.
సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు. అంటే సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన ద్వారానే ఒక వ్యక్తికి సమాధాన స్థితి కలుగుతుంది. ఆయన లేకుండా మనిషి జీవితంలో ప్రశాంతత అనేది లేనే లేదు. అందుకే ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. అందుకే కదా దేవదూతలు పాటలు పాడుతున్నప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు అని చెప్పి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. సండే స్కూల్ పిల్లలు కంఠస్థ వాక్యాలు చెప్తున్నారు, మీరు చెప్పట్లా. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం. అన్నమాట చదవండి, లూకాసు వార్త 2:14. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా సమాధానాన్ని దేవుడు ఇస్తాడు అన్నమాట. ఇప్పుడు ఆయన ద్వారానే మనకి సమాధాన స్థితి వచ్చింది. ఆయన నీకు ఆ సమాధానాన్ని ఇవ్వాలంటే ఆయనకి ఇష్టలుగా ఉంటే ఈ సమాధాన స్థితిని నువ్వు పొందుకుంటావు. కొంతమంది వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు, సమాధాన స్థితిని వాళ్ళు పొందుకోవట్లేదు. ప్రభు అదే చెప్తున్నాడు, నాకు ఇష్టలుగా మీరుంటే ఈ భూమి మీద సమాధాన స్థితి. యేసు ప్రభు పుట్టడంతోనే ఆ మాటలు చెప్తా ఉన్నారు దేవదూతలు. పరలోక సైన్యం గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. ఆయనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలని ప్రభు చెప్పాడు. ఈరోజు చాలామంది ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే, డిసెంబర్ వచ్చిందంటే, అమ్మో వాళ్ళ ఇష్టంలో ఉంటూ ఉంటారు. అసలు ఒక్కరిని కూడా మనం పట్టుకోలేమట, అలా ఉంటుంది అసలు వాళ్ళ పరిస్థితి. అసలు నీకు పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత, సమాధాన స్థితి నువ్వు కావాలంటే ఆయనకి ఇష్టలుగా ఉంటే చాలు. ఖచ్చితంగా ఆ సమాధాన స్థితిని అనేది దాన్ని నువ్వు చూడగలుగుతావు. సరే, మనిషికైనా సమాధానము అట్లన రాదు, సంఘమునికి కూడా సమాధానం కావాలి. అందుకే ఆదిమ సంఘం ఎలా అభివృద్ధి చెందిందో తెలుసా? యోదయ, చెప్పండి, యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు సేవ విస్తరిస్తూ అక్కడ రాయబడిన మాట, సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ దేవుని అందలి భయము కలిగి సమాధానము కలిగి అభివృద్ధి చెందింది. అంటే సంఘానికి కూడా సమాధానం కావాలి. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే ఆ అభివృద్ధిలో సంఘస్థుల యొక్క స్థితిగతులు ఎలా ఉండాలంటే సమాధానం. అందుకే ఆ మాట చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండే. సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ సమాధానము కలిగి ఉండెను, విస్తరిస్తూ ఉన్నది. ప్రభు భయము కలిగి విస్తరిస్తూ ఉందన్నమాట. అందుకొరకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చిన్న గదిలోనే సేవ ప్రారంభం, అలాగ అభివృద్ధి చెందుతుంది. అయితే ఆ అభివృద్ధిలో సమాధానం కనబడాలి సంఘానికి. విచిత్రమైన వ్యక్తులు మనం తటస్థపడతా ఉంటారు, చాలామంది కనబడతా ఉంటారు. దడ అనే ఒక ఊరు ఉంది. ఏ ఊరు? ఆ ఊరు పేరు చెప్పండి. దడ కాదు, కొంతమంది చూస్తే దడ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ఊరి పేరు తడ. చెన్నై, తమిళనాడు దగ్గరలో ఉంటుంది. తడ అనే ఒక ఊరు ఉంటుంది. సో రెగ్యులర్గా దైవజనులు చెన్నై జాన్ బాబాయ్ గారు మీటింగ్స్కి వెళ్తూ ఉంటారట. ఎవ్రీ ఇయర్ అక్కడ మీటింగ్స్ పెడతా ఉంటారట. చాలా సందర్భాల్లో వాక్యం అందించడానికి దైవజనులు అక్కడికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చేవారట. వెళ్ళే ఆ అనుభవాల గురించి వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యా నేను వారి సంఘానికి వెళుతూ ఉంటాను. చాలా మంది ఆ ఏరియాలో పిలుస్తూ ఉంటారు దేవుని వాక్యం అందించడానికి. వెళ్ళినప్పుడల్లా
సంఘానికి ఎవరో ఒకరు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, వాక్యం అంతా అయిపోయిన తర్వాత నన్ను భోజనానికి తీసుకుని వెళ్తారు. స్టేజ్ దగ్గర నుంచి నన్ను రూమ్లోకి భోజనానికి తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ సంఘ పెద్దో లేకపోతే వాలంటీరో లేకపోతే యూత్ లీడర్ ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత నేను అడుగుతాను, అయ్యా సంఘం ఎలా ఉందనంటే, ఏమండి పాస్టర్ గారు మీరు వస్తూ ఉంటారండి, మీరు వచ్చినప్పుడు వాక్యం విన్నంతసేపు సంఘం ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటారండి. మళ్ళా మామూలేనండి, ఒక్కరికొక్కరికి పడదండి బాబా. అసలు ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీకు చెప్తున్నాను, ఒక ప్రాంతమనే కాదు అనేక స్థలాల్లో మేము చూస్తూ ఉన్నాం, సంఘములో సమాధానం కరువైపోతుంది. వ్యక్తిగతంగా సమాధానం లేదు, సంఘములో ఒకరితో ఒకరికి సమాధానం లేదు, ఒకరింటికే ఒకరికి ప్రేమానురాగాలు లేని అలాంటి పరిస్థితులు గుండా వ్యక్తులు వెళ్ళిపోతూ ఉంటుంటే ఇక క్రిస్మస్ ఆనందం ఏది? యేసయ్య వచ్చిందే సమాధానాన్ని ఇవ్వటానికి, వచ్చేదే మీరు వారానికి ఒకసారి. వచ్చినప్పుడు ఆ పక్కన ఎవరున్నారు, ఎడం పక్కన ఎవరున్నారు, కుడి పక్కన ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, ముందు కనీసం వెళ్ళేటప్పుడు 10 మందికైనా వందనాలు చెప్పేళ్ళి, అమ్మ మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని ఒక చిన్న పలకరింపు. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ సంతోషాన్ని కలిగించే ఆ మనసు ఈ రోజున కరువైపోతుంది. అందుకే నేను పర్టికులర్గా చెప్తా ఉంటాను, కూడిక అయిన తర్వాత ఆమె అన్న వెంటనే అడ్రస్ లేకుండా అడ్రస్ వెళ్ళిపోకండి, కనీసం 10 మందికి వందనాలు చెప్పి వెళ్ళండి అయ్యా. ఆ సమాధానపరిచే ఆ బంధం చాలా గొప్పది. పరిశుద్ధాత్ముడు సంఘానికి అలాగే వ్యక్తులకి సమాధానాన్ని కలుగు చేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను, చెప్పనా ఆపనా? మరి అంత సీరియస్గా ఉంటారు ఏంటి మీరు? ఒకసారి నా వైపు చూసి అందరూ హల్లెలూయా అని చెప్పండి. పెద్ద పాస్టర్ గారు చెప్తే విన్నాను. ఆయన్ని 3 రోజులు మీటింగ్ కోసం అని తీసుకుని వెళ్ళారంట. 3 రోజులు సభలవి వెళ్ళారు. వెళితే ఆ సభలో వాక్యం అందించడానికి ఆల్రెడీ ఆయన ప్రయాణం చేసి 4 గంటలు జర్నీ చేసి వచ్చాడు. వాక్యం చెప్పిన తర్వాత, అయ్యగారు మీకు భోజనం ఇక్కడ కాదు 40 కిలోమీటర్ల దూరంలో పెట్టారండి. ఆల్రెడీ వాక్యం చెప్పి అలసిపోయి ఉంటుంటే, అయ్యగారు అక్కడికి వెళ్ళాలి మనం భోజనానికి అంటే, బాబా నాకు నేను తినేది ఎంత, నేను ఎంత తింటాను అయ్యా, ఎంతో కొంత, ఇంత అన్నం పెడితే ఎందుకు? లేదయ్య గారు మీరు మీటింగ్స్ పెట్టినప్పటి నుంచి, మీ వాల్ పోస్టులు చూసినప్పటి నుంచి మీకు ఒక ఫ్యామిలీ భోజనం పెడతానికి సిద్ధపడ్డారయ్యా. ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర మీరు భోజనానికి వెళ్ళకపోతే రేపొద్దున నాకు మామూలుగా ఉండదయ్యా. దేవుడికి స్తోత్రం అయ్యా. అంత భయపడిపోతున్నాడు ఆయన. సరే నన్ను తీసుకెళ్ళి 40 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళారంట. వెళితే ఆ ఇంటిని చూస్తేనే అది ఇంజనీర్ గారి ఇల్లు అంట. 3 అంతస్తుల బిల్డింగ్ మేడం, 3 స్టేర్లు ఉంది ఆ బిల్డింగ్. సర్లే అయ్యగారు 3 రోజులు ఇక్కడి నుంచే రావాలి, మీరు ఇక్కడే ఉండాలి. ఆ పైన ఉందే, ఆ పైన రూమ్స్ కట్టారు, కింద వాళ్ళు అద్దెకిచ్చేశారు, 2వ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు, ఆ పైన ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తారు, మీరు పైన ఉండాలి అని తీసుకెళ్ళి ఆ లిఫ్ట్ ఎక్కించి మొత్తం మీద పైకి తీసుకెళ్ళి ఆ రూమ్ అన్నీ ఇచ్చి, అయ్యగారు మీకు భోజనం ఏర్పాటు చేసే విషయంలో కిందకు వచ్చేస్తే అక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి, టేబుల్ మీద అన్నీ ఉంటాయి, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు ఎవరు తినండి తినండి అని మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు, మీకు ఏది కావాలో అది ఏర్పాటు చేసుకోండి అంటే, అదే కాదు బాబు నేను కోరుకున్నది, తిను 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 అని. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పున్నాము. ఆ బలవంతం చేయకుండా ఉంటే చాలే బాబు అనుకున్నారంట ఆయన. సరే అనుకుని, మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి, ఈ బటన్ నొక్కితే వేడి నీళ్ళు వస్తాయి, ఈ బటన్ నొక్కితే చలి నీళ్ళు వస్తాయి, అన్నీ చెప్పారట. సరే మిమ్మల్ని తీసుకెళ్ళటానికి పలానా టైంకి వస్తాడు, ఓ కార్ డ్రైవర్ తీసుకుని వచ్చేస్తాడు ఆయన. ఓకే, అంత బాగుంది. 3 రోజులు అక్కడి నుంచే భోజనానికి కిందకి వెళుతున్నాడు, ఎవరు కనిపించట్లేదు, ఆయనే వడ్డించుకుంటున్నాడు, చక్కగా హ్యాపీగా ఆ మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నాడు. లాస్ట్ రోజు మీటింగ్ అయిపోతుంది, ఇంకా ఆ ఇంటికాడి నుంచి మీటింగ్ చూసుకుని వెళ్ళిపోతారు ఆయన. ఇప్పుడు మరి ఆ ఇల్లు ఆశ్రమించిన కుటుంబం కోసం ప్రార్థన చేయాలా వద్దా? అన్నం పెట్టిన ఇంటి కోసం ప్రార్థన చేయాలా వద్దా? సరే నా ఇంటోళ్ళు, ఆ ఇంటి యజమాని పిలిచారు, అయ్యా మీ ఇంటోళ్ళు అందరూ రండి ప్రార్థన చేస్తాను అని. సరే ఆయన వచ్చారన్నమాట. వస్తే, అయ్యా నేను ఎన్నో ఇండ్లలో ప్రార్థనా స్థలాలకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను, చాలా స్థలాల్లో ఆశ్రమిస్తే అక్కడ ఉన్నాను, కానీ ఇంజనీర్ గారి ఇల్లు అంటే ఇంత సైలెంట్గా ఉంటుందని ఇప్పుడే చూశాను. దేవుడికి స్తోత్రం చెప్పండి.
అస్సలు 3 రోజుల నుంచి వస్తూ ఉన్నాను. పిల్లల గోల కానీ, కాకి గోల కానీ, అసలు ఏ గొడవ లేదు. చాలా సైలెంట్గా ఉన్నారు మీరు. అస్సలు మనుషులు ఉన్నారా లేదా అన్నట్లుగా మీ ఫ్యామిలీ ఉంది. నిజంగా మీ ఫ్యామిలీని చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనని ఆ ఇంటి యజమాని ఇంజనీర్ గారితో దైవజనులు చెప్తా ఉంటుంటే, ఆ ఇంటి యజమానుడు అన్నారట, అసలు మేము మాట్లాడుకుంటే కదా సౌండ్ వచ్చేయడానికి. స్తోత్రం చెప్పండి. అసలు మేము ఒకరితో మాట్లాడుకుంటే కదా సౌండ్ వచ్చేది. అవునా, మాట్లాడుకోరా? మీకు మీ భార్యకి మాట్లాడలేవా? మీకు మీ పిల్లలకి లేవయ్యా. ఆ శాపం పోవడానికే మిమ్మల్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నామయ్యా. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామనుకున్నామయ్యా? 40 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామనుకుంటుంటే, ఒకరికొకరికి అస్సలు పాటలేదు. ఇంట్లో పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నది పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీరు అడుగు పెడితే మా ఇంట్లో ఉన్న శాపం దోషం పోతుంది అనుకుని మిమ్మల్ని తీసుకొచ్చానయ్యా అని ఆ ఇంజనీర్ గారు చెప్తా ఉంటుంటే ఆశ్చర్యపోయారంట సేవకులు. నేనున్నానయ్యా, ఉద్యోగం చేసుకుంటా ఉంటా, నాకు జీతం వస్తుంది. వచ్చిన జీతంలో ఇంట్లోకి ఏం కావాలా, కిరాణా, కూరగాయలు, మెయింటెనెన్స్ అన్నీ తీసుకొచ్చి మిగిలిన డబ్బులు ఉంటే బ్యాంకులో పడేస్తాను. మా భార్య ఉందా, ఆవిడ ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటుంది. ఆవిడ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆవిడకి ఏమేమి కావాలో ఆవిడ కొనుక్కుంటుంది, మిగిలిన బ్యాంకులో వేసుకుంటుంది. ఎవరి దారి వాళ్ళే ఉంటున్నాం, కానీ ఇంట్లో ఒకరికొకరు సమాధానం లేదా. పిల్లలు ఉన్నారే, ఆ పొట్టుది ఉంది, దేవుడికి స్తోత్రం చెప్పండి. చిన్న అమ్మాయి ఇంత ఉంది, కాలేజీకని వెళ్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. ఏమ్మా ఇప్పుడు దాకా కాలేజీ అంటే, ఏయ్ నోరు ముయిరా, నీ బ్రతుకేదో నువ్వు చూసుకోరా అంటదండి నన్ను. ఒక తండ్రిని అనవలసిన మాటలేనవి. మళ్ళీ వాళ్ళ అమ్మ సపోర్ట్ ఆ అమ్మాయికి. ఈ రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్ కలిగిన కుటుంబాలు ఎన్ని కనబడుతున్నాయి మన కన్నుల ఎదుటికి. పేరుకైతే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఒకరికొకరు పీస్ ఆఫ్ మైండ్, సమాధానం లేదు. చాలా ఆవేదనకి గురయ్యాడంట దైవజనుడు. అమ్మో, నన్ను ఇంటికి తీసుకొచ్చారు, ఏంటి నేను వచ్చింది ఇలాంటి ఇంటికా, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఇల్లా అని 3 రోజుల నుంచి ఆయన పై ఫ్లోర్లో ఉన్నాడు. ఆ పక్కనే ఒక చిన్న పాక, మన మందిరం పక్కన చిన్న ఏసీ రూమ్ ఎలా ఉందో పాక, అలాంటి ఒక చిన్న పాక ఉందంట. దాంట్లో గేదెలు ఉన్నాయంట, గేదెలకి పిల్లలు కూడా ఉన్నాయంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ దైవజనుడు చూస్తూ ఉన్నాడంట పైనుంచి. 3 రోజుల నుంచి ఆ గేదెలు బాగా ఆహారం తింటూ ఉన్నాయని మనం, అవి ఒకరు దాంతో ఒకరు మాట్లాడుకోవట్లేదు, వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకో, వాటికి వీటికి ఏమి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మీరు ఆలోచించండి, మీ ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉన్నాయి. యేసయ్య ద్వారా, ఆయన ద్వారా మనం కలిగాం. ఇప్పుడు ఆయన ద్వారా మనకి కలిగింది ఏంటో తెలుసా? సమాధాన స్థితి. ఆయన దగ్గరకు వచ్చావు, ఇష్టలుగా బ్రతికితే ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. యేసు నామములో ఆ సమాధాన స్థితి మీకు పొందుదురుగాక. చప్పట్లు కొడుతూ సరి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. శరీరానుసరులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, నువ్వు ఆత్మ సంబంధం కాబట్టి ఖచ్చితంగా సమాధానాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దావీదు ఉన్నాడు కదా బైబిల్ గ్రంథంలో, దావీదు చక్రవర్తి, మహారాజు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఏక చక్రవర్తిగా పరిపాలన చేశాడు. బాగుంది. ఆయన దగ్గరికి వచ్చే ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసండి? 3 రకాల టైప్ ఆఫ్ మైండ్. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలు కూడా ఒక్కొక్క రకమైన జనాభా వచ్చితే, దావీదు దగ్గరికి వచ్చిన ప్రజలు ఎలా అంటే 3 టైప్స్, 3 రకాల అనుభవాల నుంచి వాళ్ళు వచ్చేవారంట. చూద్దాం, మీరు చదివితేనే బాగుంటుంది. బైబిల్లో నేను చెప్పేదానికన్నా ఆ మాట మీరు చదివితే బాగుంటుంది. సమూయేలు మొదటి పుస్తకం 22వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి. దావీదు దగ్గర ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు? దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లామ గుహలోనికి తప్పించుకుని పోగా, అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు. 2వ వచనం, మరియు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? 1 ఇబ్బంది కలిగిన వారు,
అప్పులు చేసుకున్న వారందరూ అమ్మో అసమాధానం. ఒకసారి ఆగండక్క. సెకండ్ వన్ ఎవరంట? అప్పులు అప్పులు బ్యాచి, అప్పులు చేసిన వాళ్ళు. సి అసమాధానంగా ఉన్న వాళ్ళందరూ అతని యొద్దకు కూడి వచ్చి నువ్వు మా మీద అధిపతిగా ఉండాలి అని అడుగుతున్నారంట. దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఏ ఇబ్బంది గలవారు, బి అప్పులు చేసిన వాళ్ళు, సి అసమాధానంతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు షమ్మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మీరు మాట్లాడండి, టాకింగ్. ఇప్పుడు మీకు అవకాశం. ఇబ్బందుల్లో ఉండి వస్తున్నావా? దేవుడు ఆ ఇబ్బందుల్లోంచి గొప్ప విడుదల నీకు కలుగు చేయనుగాక. సెకండ్, అప్పులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? దేవుడు నీకు సహాయము చేయనుగాక. సి అసమాధానంతో వస్తున్నావా? దేవుడు నీకు సమాధానం కలుగు చేయనుగాక. ఇక్కడ దావీదు ప్రభువైన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు. దావీదు ఇశ్రాయేలుకి రాజు అయితే మన ప్రభు అందరికీ వేలే గొప్ప చక్రవర్తి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నిజమే, లోకంలో మనుషులు రకరకాల మనస్తత్వాలతో ఉండి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతమంది ఇబ్బందులతో ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆర్థికమైన ఆ యొక్క అప్పులతో ఉండి నలిగిపోయి వచ్చిన వారు ఉంటారు. తర్వాత ఇదిగో అసమాధానంతో ఉండి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దావీదు దగ్గరికి వచ్చారు కనుక, ఇలాగ ప్రభు దగ్గరికి వచ్చారు కనుక మీకు సమాధానంతో దేవుడు మిమ్మల్ని పంపునుగాక. అయితే నా ప్రశ్న, మీకు సమాధానం కావాలంటే ఆయనతో సహవాసం ఎప్పుడు మీకు ఉండాలి. దేవుడితో సహవాసం, ఫెలోషిప్ లేకుండా సమాధానాన్ని మీరు పొందుకోలేరు. వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సమాధానం మీకు రాదు. దేవునితో సహవాసం మీకు ఉండాలి. చూడండి ఆ మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగుతుంది. అలాగునే మీకు అంటే దేవుడితో సహవాసం చేస్తేనే నీకు సమాధానం దొరికేది. వచ్చి అలా కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రాన నీకు సమాధానం దొరకదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఫెలోషిప్, దేవునితో నీ బాధంతా చెప్పుకోవాలి, కొద్దిసేపు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. వచ్చేది ఆదివారం, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కూడా సెల్ ఫోన్ తీసుకుని హలో వచ్చేస్తాను, అరగంటలో అయిపోతుంది ప్రార్థన, వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే ఏంటి దేవునితో సహవాసం? మళ్ళా ఒకవేళ ఫోన్ అంటే ఇలా చూస్తాం అనుకుని కింద బైబిల్లో పెట్టుకుని చాటింగ్ చేస్తాను, వచ్చేస్తాను, టైం అయిపోయింది, వచ్చేది 8:30 కల్లా అక్కడ ఉంటాను. లాస్ట్ ప్రార్థనలో అందరూ కళ్ళు మూసుకుని నేను వచ్చేస్తాను అంతే. చాలామంది సహవాసం విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చి ప్రార్థనలో ఉంటా, కేజీ మటన్ తీసుకొచ్చేసే వచ్చేస్తాను, కేజీ దత్తా సరిపోదు, చుట్టాలు వస్తున్నా 2 కేజీలు. ఇక వాళ్ళు ఎవరితో చేస్తున్నారు సహవాసం? మటన్తో. ఒకసారి ఆలోచించండి, మీరు మనసు పెట్టండి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. దేవుడితో సహవాసం చేస్తేనే నీకు ఆ ఫెలోషిప్ ఉంటేనే సమాధానం దొరికేది. ఆయన ద్వారా నీకు సమాధాన స్థితి దొరుకుతుంది. వారమంతా ఉద్యోగము, వారమంతా డ్యూటీ, చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, స్కూలు, స్టడీసు, వీటిల్లోనే ఉంటున్నావు కదా. వచ్చేది ఆదివారం, ఇక్కడికి వచ్చి కూడా మరలా నువ్వు ఆ విషయాల గురించి చర్చిస్తూ, కొంతమంది చర్చికి వచ్చి కూడా పెళ్లి చూపులు చూస్తూ ఉంటారు. పలానా అమ్మాయి అయితే మన అబ్బాయికి భలే సెట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చింది పెళ్లి చూపుల కోసమా? కాదు కదా. ఇక్కడికి వచ్చి నువ్వు వచ్చినట్లుగా వెళ్ళిపోతే ఎలా? సమాధానాన్ని పట్టుకుని వెళ్ళాలి. నువ్వు వచ్చారు, వాళ్ళు ఇబ్బందులతో వచ్చారు, అప్పులతో వచ్చారు, అసమాధానంతో వచ్చారు. ఈరోజు దేవుడు కూడా చెప్పాడు, ప్రయాసపడి భారాన్ని మోసుకున్న సమస్త జనం నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. యేసు నామములో సమాధాన స్థితి మీ అందరికి వచ్చునుగాక, మీ ఇండ్లలో ప్రశాంతత కలుగునుగాక. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్,
ఆయన ద్వారా అంటే దేవుడి ద్వారా మనకి కలిగే కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఒకటి సమాధాన స్థితి. 2 యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యోహాను 3:15. త్వరగా చూడాలి. జాన్ చాప్టర్ 3:15. మోషే సర్పమును ఎలాగున ఎత్తెనో, మోషే ఇత్తడి సర్పమును ఎలాగు ఎత్తునో, అలాగే విశ్వసించువాడు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా, ఆ మాటికి చేయండి, ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో అలాగే ప్రభు చేసిన త్యాగం ద్వారా ఎవ్వరు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లుగా ఆయన్ని అనుగ్రహించాను. చాలు. 2వ మాట చూస్తే నిత్య జీవము. ఆయన ద్వారా నీకు వచ్చే స్థితి, లేకపోతే ఆయన ద్వారా నీకు కలిగే ఉపకారం ఏదైనా ఉందంటే సెకండ్ వన్ నిత్య జీవము. అంటే నిత్య జీవం అంటే యుగ యుగాలు జీవించే జీవితం. ఈ జీవితాన్ని గురించి మాట్లాడతాను. ఈ భూమి మీద జీవిస్తున్న జీవిత కాలం చూస్తే ఒక 70 ఏళ్ళు బైబిల్ వాక్య ప్రకారంగా, వాక్యం నెరవేర్పు అయితే 70 ఏళ్ళు మనుషుని యొక్క ఆయుష్ కాలం. ఒకవేళ అధిక బలం ఉందంటే బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటావో, మరి నీ ఎనర్జీ ఏంటో చెప్తే, ఒకవేళ అధిక బలమైన రాగి సంగటి ఏం తింటున్నావో నాకు తెలియదు, లేకపోతే ఆరోగ్యకరమైన ఫుడ్ ఏదైనా తీసుకుంటుంటే 80 ఏళ్ళు నువ్వు బ్రతికవు అనుకో. అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖమే అని అన్నారు. ఈ జీవిత పయనములో, ఈ జీవిత విధానంలో ఇన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతున్నాం కదా, 70 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్ కాలం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిడివి కాలాలు, సమయాలు, రోజులు, గంటలు ముందుగానే నిర్ణయించేశాడు. డేట్ ఆఫ్ బర్త్తో పాటు డేట్ ఆఫ్ డెత్ కూడా ఆల్రెడీ దేవుడు మన కొరకు సిద్ధ చేశాడు. అది సీక్రెట్గా ఉంచాడు. అది నీకు ముందే చెప్తే ముందే గుండెకి పోతుంది. దేవుడికి స్తోత్రం. అందుకే నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. ఈ 70 ఏళ్ళ జీవితం, 80 ఏళ్ళ జీవితంలో ఈ జీవిత పయనంలో మనం జీవించే జీవితాన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. ఈ జీవితం కొరకు ఎంత ప్రయాసపడతా ఉంటామో. ఉదయకాలం నిద్ర లేచిన మొదలుకొని సాయంకాలం రాత్రి నిద్ర పడుకునే వరకు మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నా, డ్యూటీలు చేస్తూ ఉన్నా, ఏ వర్క్లో ఉన్నా, ఎందుకు ఇంత ప్రయాస అంటే ఈ జీవిత విధానం గురించే. పోషించబడాలి, పిల్లల్ని పెంచాలి, ఇంటిది కట్టాలి, ఫీజులు కట్టాలి, ఎన్నో మీకు చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఈ జీవిత విధానం గురించి ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ భూమి మీద ఉంటున్నందుకు ఒక ఇల్లు కావాలి. ఎంతకాలం అద్దెంట్లో ఉంటాం? ఒక ఇల్లు కావాలి. దాని కొరకు ఒక ప్రాసెస్. ఆ తర్వాత పిల్లలకి ఎదుగుతూ ఉన్నారు కదా, వాళ్ళకంటూ ఏదో ఒకటి ఆధారం ఉండాలి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, ఊరు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఇంట్లో భర్త ఊరు వెళ్తూ ఉంటాడు, జర్నీస్ ఏదో వేరే చోటకి ఆడికైనా వెళ్తూ ఉంటాడు. ఊరు వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇచ్చి వెళ్తూ ఉంటాడు. వెళ్తాడా లేదా? ఇంట్లో కూరగాయలు ఉన్నాయా, కిరాణా ఉన్నాయా, ఏమైనా కావాలి, ఎవరైనా వస్తే ఏదైనా ఇవ్వాలంటే ఇదిగో ఈ ఉంచండి అమ్మా, ఇంట్లో ఖర్చు పెట్టండి అని. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా చోటికి వెళ్ళి ఎక్కడికి ఏం జరగడం ఏదోటి ఇచ్చి వెళ్తుంటాడు. మరి పర్మనెంట్గా పోతే దేవుడికి స్తోత్రం. అందుకని ముందుగే ఒక పాలసీ, ఎల్ఐసియో ఏదోటో ఇన్సూరెన్సో చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్ అంటే ఫ్యామిలీకి ఒక ఇల్లు ఉండాలి, పిల్లలకి ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, లేకపోతే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉండాలి, ఒక స్థలం ఉండాలి. ఈ అమ్మాయి ఎదుగుతుంది, రేపొద్దున వివాహం చేయడానికి ఒక స్థలం అంటూ ఈ అమ్మాయికి ఉంటే తల్లిదండ్రులు ఊహ, ఆలోచన అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. వివాహ వయసు వచ్చినప్పటికీ ఈ అమౌంట్ సరిపోతుంది. ఇట్లాగా ఈ జీవిత విధానానికి అన్నీ చూసుకుంటా ఉన్నాం కదా. మరి నిత్య జీవాన్ని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ 70 ఏళ్ళు 60 ఏళ్ళు బ్రతికే ఈ జీవిత విధానం కొరకే అవి ఉండాలి, ఇవి ఉండాలి, అన్నీ రెడీ చేసుకుంటున్నా. మంచిది ఉండాలి, లేకపోతే సమాజంలో బ్రతకటం కష్టమే, అన్నీ కావాలి. మరి నిత్య జీవం గురించి ఎందుకు నువ్వు ఆలోచించటం లేదు? యుగ యుగాలు జీవించే ఆ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచించట్లేదు?
ఆయన ద్వారా నీకు నిత్య జీవం వచ్చింది. యుగ యుగాలు జీవించి ఆ ధన్యత దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఆ జీవితాన్ని గురించి మనం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశించక. ఆ 16వ వచనంలో ఏమని రాసిందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన్నే మన కొరకు అనుగ్రహించాడు. యేసుప్రభు పుట్టుక, కుమారుణ్ణే మన కొరకు అనుగ్రహించిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నిత్య జీవం ఇవ్వటం కొరకు. ఇక్కడ కన్ను మూస్తే నిత్యము యుగయుగాలు జీవించి ఆ జీవితం గురించి ముందుగా ఒక ప్లానింగ్ ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. బైబిల్లోంచి ఈ మాటలు మీకు చదువుతాను, ఒకసారి చదివిస్తాను చూడండి. ఈ మాటలు మీకు చదివితే బాగుంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. వీరు నిత్య శిక్షకు నీతిమంతులైతే నిత్య జీవానికి పోతారు. అంటే 2 బ్యాచ్లు ఉన్నాయి అక్కడ. ఈ 25వ అధ్యాయం సింపుల్గా చెప్తాను. దేవుడు ధవల సింహాసనం మీద కూర్చున్నాడు, తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఎలా ఉందో తెలుసా? కుడివైపునేమో గొర్రెలు ఉన్నాయి, ఎడం వైపునేమో మేకలు ఉన్నాయి. వేరు సెపరేషన్ చేశాడు దేవుడు. ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో కొందరిని, అంటే కుడివైపునున్న గొర్రెలన్నిటినీ కూడా నిత్య జీవానికి పంపించాడు, ఎడం వైపునున్న మేకలందరినీ కూడా నిత్య శిక్షకు పంపించాడు. ఏంటి ప్రభా, మేము నిత్య జీవానికి వెళ్దామని బయలుదేరితే మమ్మల్ని నిత్య శిక్షకు తీసుకెళ్ళామంటే ప్రభు అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఆహారం పెట్టలేదు. నేను చలితో బాధపడుతున్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదు. నేను ఇలా ఉన్నాను, నన్ను పరామర్శించేవాళ్ళు. నువ్వెప్పుడు ప్రభు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు ప్రభు ఇలా అంటే ప్రభు చెప్పాడు, నాకు సహోదరులకి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు అక్కడ చెప్తూ నీతిమంతులు నిత్య జీవానికి వెళతారు అని జ్ఞాపకం చేశాడు. మన ఆత్మీయ జీవితంలో ఈ ప్రయాస, ఆయన ద్వారా మనం సమాధాన స్థితి పొంది అక్కడితో ఆగిపోవటమే కాదు, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, యుగయుగాలు జీవించే ఆ జీవితం గురించి కూడా ఒక ప్లానింగ్ నీకు ఉండాలి. అందుకే మారు మనసు, అందుకే పాపక్షమాపణ, అందుకే బాప్తిసం, అందుకే రొట్టె విరిచే కార్యక్రమం, అందుకే అపోస్తుల బోధ, అందుకే వేరుబాటు జీవితం, అందుకే ఈ వైరాగ్యము. దాని గురించి నువ్వు ఆలోచించకుండా ఇక్కడ ఈ భూమి మీద జీవించే ఈ జీవితం గురించి ఆలోచించి అక్కడ ఏమీ లేకుండా ఉంటే ఎలా? అందుకే ధనవంతుడి స్టోరీ మనం చదివితే అన్నీ ఉన్నాయి, అతనికి నిత్య జీవాన్ని గురించి ఆలోచన లేదు. పేదవాడా, ఏమీ లేకపోయినా ప్రభువుని గురించిన ప్రణాళిక అతనికి ఉంది. ఈరోజు మీ జీవితంలో ఆయన ద్వారా వచ్చే సమాధానాన్ని పొందుకుని వెళ్ళిపోవటం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని గురించి కూడా నువ్వు ఆలోచించి ఆ రాజ్యానికి వెళ్ళటం కొరకే ఒక సిద్ధపాటు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక ధనవంతుడు వచ్చాడు ప్రభు దగ్గరికి, ఇలా అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ప్రభు చెప్పాడు, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. ఆయన అన్నాడు, ఇవి సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా, అయితే నీకొక్కటి కొదువుగా ఉందని చెప్పాడు ప్రభు. ఈరోజు కూడా ఇక్కడికి దేవుని మందిరానికి వచ్చిన మీ జీవితాలు ఎన్నో చేస్తూ ఉన్నారేమో, అయితే ఒక్కటి కొదువుగా ఉంది. నిత్య జీవాన్ని గురించి మీరు ఆలోచించట్లేదేమో, ఆ జీవితాన్ని గురించి కూడా ఆలోచించి అక్కడికి వెళ్ళటానికి ఒక సిద్ధపాటు యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యోహాను మొదటి పత్రిక 4:9. ఆయన ద్వారా జీవించినట్లు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. చూసారు, యేసు ప్రభుని తండ్రిని దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు తెలుసా? ఆయన ద్వారా మనము జీవించినట్లు. అంటే మనం జీవించే విధానము ఆయన ద్వారా జీవించే విధానానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. మన జీవితాన్ని గురించి మాట్లాడాలంటే ట్రైన్ ఎక్కారు, గబగబా అడావుడిలో టికెట్ కూడా తీసుకోకుండా ఎక్కేశారు ట్రైన్.
కొంతమంది ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే రిజర్వేషన్ ఉంటుంది, అన్నీ రెడీగా ఉంటారు. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే 10 రోజుల ముందు 20 రోజుల ముందు టికెట్లు లేవండి రిజర్వేషన్ చేయించుకుంటారు, రెడీ అయి ఉంటారు. మరి నిత్య జీవంకు వెళ్ళే ముందు గురించి ఎందుకు ఆలోచించరు? అప్పటికప్పుడు అంటుంటారు. అలాగే ఒక వ్యక్తి అప్పటికప్పుడు ట్రైన్ ఎక్కేసినాడు. ఎవరో చెప్పారు, బాబు టికెట్ ఉందా? లేదు. టీసీ వస్తాడు, ఖచ్చితంగా నేను దించేస్తాడయ్యా. వాడు ఆలోచించాడు, బాగా తెలివైనడు, మరి చాలా తెలివైనడు. ఏముందిలే వస్తాడుగా చూద్దామని అనుకుని అలాగ చూస్తే టికెట్ లేదు, ఎక్కేసాడు, టీసీ వస్తున్నాడు. ఇన్నాళ్ళ టికెట్ టీసీ చేతిలో పేపర్లు టిక్ చేసుకున్నాడు. ఇప్పుడు అలా కాదు, ట్యాబ్ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి కదా, ట్యాబ్ ఉంటుంది. కరెక్ట్గా టీసీ వచ్చే టయానికి మనోడు జాగ్రత్తగా అలా జంప్ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. టీసీ వెళ్ళిపోయాడు, అమ్మయ్య అని చేశాడు. నేనంటాను, ట్రైన్ నుంచి తప్పించుకోవడం కోసం అలా ఉంది, కానీ మరి నిత్య శిక్ష తప్పించుకోవడానికి అవకాశం ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యుగ యుగాలు యాతన పడాలి నువ్వు. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఎందుకు ఆ బాధ? అందుకే మారు మనసు పొందు, అందుకే బాప్తిసం తీసుకో, అందుకే రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష అలాగ తప్పి నిత్య జీవానికి వచ్చిన ఒక ప్లానింగ్ నీకు ఉండాలి. యేసు నామములో మీకు అలాంటి భయం వచ్చునుగాక, దైవ ఆసక్తి కలుగునుగాక. ప్రభు బల్లారాధన బైబిల్ చెప్తుంది కదా, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినాన్ని వాడిని నేను లేపుతాను. ప్రభు బల్లారాధన కూడా చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. బ్రాంచ్ చర్చెస్లో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. ఆదివారం అంటేనే ఆరాధన. అందులోకి ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట బల్లారు. ఇక్కడ మొదటి ఆదివారం ఇక్కడ ప్రభు బల్ల ఆరాధన జరుగుతుంది. 2వ వారం ముంగండ, 3వ వారం గోపవారం, 4వ వారం పుల్లెట్టుకూరు కండి. ఇట్లా ఒక్కొక్క బ్రాంచెస్లో ఒక్కొక్క వారం ఏర్పాటు చేసాం. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ వీక్ ఏమైనా మిస్ అయినా 2వ వారంలో అయినా అవకాశం ఉంటే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారు. ప్రభు బల్ల మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే అలా ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఎప్పుడైనా నేను కూడా వెళ్ళడానికి కూడా నాకు కూడా అనుకూలత ఉంటుంది, బ్రాంచీలకు వెళ్ళాలన్నా అని అలా ప్లాన్ చేసుకుని ప్రార్థన పూర్వకంగా నడిపిస్తాను. ఒక తల్లి కరెక్ట్గా బ్రాంచీ సంఘంలో ఆరాధన స్టార్ట్ అవుతుంది. బ్రదర్ వెళ్ళాడు చక్కగా ప్రార్థన నడిపించడం కొరకు. వెళ్ళి అమ్మ అందరూ త్వరగా రెడీ అయిపోయి, పాస్టర్ గారు వెళ్ళినా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు వెళ్ళారు బ్రాంచ్ చర్చ్కి ఆరాధన నడిపిద్దామని వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. అంటే దేవుడు అంటే ఎంత ఆసక్తిగా ఉన్నారో ఒకసారి చూడండి. ఇంకా నైటీలోనే ఉన్నారంట వాళ్ళు. అది డేటీ అని, అది పగలని, ఆ ఉదయకాలం అని 10 అయిపోతేనే ఇంకా అలా ఉన్నారంట, అసలు సిద్ధపడలేదంట. గబగబా మరలా అక్కడ దగ్గర హౌసెస్ ఉంటే పాపం పాస్టర్ గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మ త్వరగా రెడీ అయిపోయింది, నేను వచ్చేసాను. డ్రమ్ము, అలాగే కొంతమందికి ఆరాధన స్టార్ట్ అయిందో లేదని తెలియాలంటే డ్రమ్ మోగాలి, లేకపోతే మైక్లో చెప్పాలి, ప్రియులారా ఆరాధన ప్రారంభించుకున్న సమయం అవుతుంది, రెండోహో అనే అనౌన్స్మెంట్ ఉండాలి. అది పల్లెటూరు సంఘానికి. ఇప్పుడు టౌన్ సంఘానికి వెళ్ళాలంటే లైవ్ స్టార్ట్ అవ్వాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. లైవ్ ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయింది, అన్నేం చెప్తున్నాడు, అనౌన్స్మెంట్ చేస్తాడు, ఇప్పుడు వాక్యం చెప్పేస్తాడు, వెళ్ళిపోవాలి గబగబా. 10 అయిపోయిన ఇంకా రెడీ అవ్వలేదంటే వాళ్ళు. మరి ఎట్లా ఉన్నారో చూడండి ఒకసారి, ఎంత ఆసక్తిగా ఉన్నారో చూడండి. సరేనని అందరింటికి వెళ్ళి చెప్తా ఉంటుంటే ఒక తల్లి అప్పుడే ముడేసుకుంటుందో జడేసుకుంటుందో మొత్తం రెడీ అవుతుందంట. ఆవిడ పోన్లేరా బాబు, వీళ్ళు ఇంకా నైటీలో ఉన్నారు, ఆవిడే బెటర్ రా బాబు, మొత్తం మీద రెడీ అవుతుంది అనుకుని అక్క వందనాలు అక్క అని చెప్పాడండి మావాడు. అన్నయ్య ఈరోజు బల్లారాధన కదా అన్నయ్య, నేను రావట్లేదు అన్నయ్య అన్నదంట ఆవిడ. అదేంటమ్మా, బల్లారాధనకి రావాలి కదా, అందరూ రెడీ అవ్వాలి, నువ్వు రెడీ అయ్యావనుకో, నువ్వు రావాలి, అంత దగ్గరుండి కూడా రాకపోతే ఎట్లా అన్నయ్య, నాకు దింపు ఉందో అన్నయ్య. ఏముందంట, దింపు తీయటానికి వెళ్ళాలని, కొబ్బరికాయలన్నీ పోగేయాలని, నేను ఇప్పుడు రావటం కుదరదు అన్నయ్య. అలా కాదమ్మా, నువ్వు ఎంత త్వరగానే ఆరాధన అయిపోద్ది కదా, మధ్యాహ్నం నుంచి వెళ్ళగానే మిస్ అవ్వద్దు. ప్రభు సందు సిద్ధపాటు ఉండి నువ్వు ప్రభు బలలో చేతులు నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. అన్నయ్య కుదరదు అన్నయ్య,
అమ్మ అలా వచ్చి కొద్దిసేపు వాక్యం విని ప్రభు బలాలను తీసుకుని త్వరగా నువ్వు సిద్ధపడి వెళ్తే బాగుంటుంది అని అంటే, రమ్మని చెప్పి వెళ్ళిన ఆమె రాకుండా పనికి వెళ్ళిపోయింది. సరే మొత్తం మీద వచ్చారు, అందరూ ఆరాధనలో పార్టిసిపేట్ చేశారు, ఆరాధన అంతా అయిపోయింది. మరలా పాపం వాడికి ప్రేమ ఎక్కువై ఎవరు కూడా ఒక గొర్రె కూడా పోగొట్టుకోకూడదు కదా. 100 గొర్రెలు ఉంటే 99 గొర్రెలు బాగానే, ఒక్క గొర్రె మిస్ అయిందని మళ్ళా గొర్రె దగ్గరికి వెళ్ళాలనుకుని మరలా ప్రాంతాల్లో వేరే బ్రాంచ్ సంఘంలో ఆరాధనని చూసుకుని మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పుడు విజిటింగ్ చేసి వెళ్దాం అనుకుని వెళ్తే ఆమె పని నుంచి అప్పుడే వచ్చిందంటే కరెక్ట్గా బ్రదర్ వెళ్ళాడు. మళ్ళీ అమ్మ రమ్మని కూడా ఇంటికి వచ్చి కూడా చెప్పినా సరే మీరు బలారాధన మిస్ అయిపోతే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, ఆ నిత్య జీవం యుగయుగాల జీవితాన్ని పోగొట్టుకుంటారు కదంటే ఆమంటదంట, అన్నయ్య మీరు బలారాధన ఇచ్చేటప్పుడు కౌరు ఎడతారేమో అనుకున్నాను అన్నయ్య. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే విశ్వాసులు ఎలా ఉన్నారు చూడండి. ఆవిడ దింపికి వెళ్ళిపోయిందంటే అప్పుడు కౌరు పెట్టి, అమ్మ రా అమ్మ, రొట్టె రాజరు ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు, రండమ్మా. అలా తీసుకోకూడదమ్మా, అప్పుడు దైవజనుడు చెప్పారంట, అమ్మా ఈరోజు నువ్వు ఇలా అన్నావు, నేను నీకు కౌరు పెట్టి బలారాధన ఇస్తున్నారు రమ్మని చెప్తే రేపొద్దున పెళ్ళికి వెళ్తాడు ఇంకొకడు, నేను పెళ్ళిలోకి వెళ్ళి అక్కడ ఇవ్వాలి బలారాధన. ఇప్పుడు టీవీ స్పీకర్లు ఎలా అయిపోయారంటే, ఎలా అయిపోయిందంటే ప్రస్తుతం నెట్వర్క్ ఎలా మారిపోయిందంటే, భక్తులారా టీవీ నుంచి చేస్తున్నాడని బలారాధన తీసేసుకోండి. ఎలా అయిపోయిందో అసలు. నిత్య జీవాన్ని గురించిన ఇది దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇది. 6 రోజులు మీరు పని చేసుకోండి, ఆదివారం దేవుని సన్నిధి పట్ల మీరు మక్కువ చూపండి. ఇటర్నల్ లైఫ్ గురించి, యుగయుగాలు ఆ జీవితాన్ని గురించి మీరు ఆలోచించిందని ఆ బోధలు మరుగైపోతున్నాయి. ఆయన ద్వారా కలిగే ఆ నిత్య జీవంను పొందుదువుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. ఖచ్చితంగా దేవుని పిల్లలకి అలాంటి ఆసక్తి రావాలి, వైరాగ్యం రావాలి. దేవుని కృపలో మీరు స్థిరపరచబడి యుగయుగాలు జీవించడానికి ఆ ధన్యతను మీరు పొందుదురుగాక. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, సత్క్రియను ఓపికగా చేయించు, సత్క్రియల్ని ఓపికగా చేస్తూ మహిమను ఘనతను అక్షయతను వెతికే వారికి నిత్య జీవం ఖచ్చితంగా నిత్య జీవం పొందుకుంటారంట. వాళ్ళు ఏం చేయాలంటే, మనం సత్క్రియను ఓపికగా చేస్తూ ఏం వెతకాలి? మహిమను, ఘనతను, అక్షయత అంటే క్షయము కాని దాన్ని వెతకాలి. మనం క్షయమైపోయాయి ఈ లోకంలో అనేకమైన వాటి కోసం మనం వెతుకుతూ ఉన్నాం. అక్షయం అంటే క్షయము కాని దాన్ని మనం వెతికితే నిజమే కదా, నేను ఇక్కడ కన్ను మూసిన యుగయుగాలు ఉండే ఆ జీవితాన్ని గురించి కదా నేను ఆలోచించాల్సింది. ఈ భూమి మీద జీవించి ఈ జీవితం గురించి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాను, ఆఫీస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను, ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను, పిల్లల కోసం ఇంతగా ఆలోచిస్తూ ఉన్నాను. మరి యుగయుగాలు జీవించే ఆ జీవితం గురించి, అక్షయతను వెతికే వారికే నిత్య జీవం అని ప్రభు వాక్యం చెప్తా ఉంది. మీకు అలాంటి భారం, ఆసక్తి, నిత్య జీవాన్ని గురించిన ఆ ఆలోచన, అన్వేషణ యేసు నామములో కలుగునుగాక. గుడ్. 3వ మాటలోకి వెళ్తాను. 3rd one, 3వది, ఆయన ద్వారా మనకి ఎలాంటి కార్యాలు జరుగుతాయి చెప్పండి. 1 సమాధాన స్థితి, 2 నిత్య జీవం, 3వది రోమిలికి రాసిన పత్రిక 8:37, 8వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:37. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. చాలు. 3వది విజయం. ఆయన ద్వారా, మనల్ని ప్రేమించిన వాని ద్వారా, మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు యేసయ్య. అందుకే మన కోసం ప్రాణమే ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన ద్వారా నీకు కలుగుతున్నది 3వది ఏంటంటే విజయం. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది అపచయాల మధ్యలో ఉండి ఇంకింతేనా నా జీవితం, ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది, ఏ ప్రయత్నం చేద్దామన్నా విఫలమైపోతుంది, నాకు ఇక విజయం లేదా అని నువ్వు కలవరపడవలసిన పని లేదు.
ఆయన ద్వారానే నీకు విజయం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి జయం అనుగ్రహిస్తున్న దేవునికి ఎప్పుడు మనం స్తోత్రం చెల్లించే వారమే ఉండాలి. నీ బాహువే, నీ దక్షిణ హస్తమే వారికి విజయాన్ని కలుగు చేసిందనే వాగ్దానాలు మనం చదువుతూ ఉండాలి. నువ్వు ఘనకార్యాన్ని పూనుకుని విజయాన్ని పొందుతావు అనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చిన్నవాడే, గొల్యాతు సమస్య పెద్దదే. మన జీవితాల్లో కూడా సమస్యలు పెద్దగానే కనబడతా ఉంటే మనకి విజయం వస్తుందా, నేను గట్టెక్కుతానని డౌట్ పడకూడదు. గొల్యాతుని పడగొట్టే దేవుడు మనకు తోడున్నాడనే ధైర్యంతో విజయ పతాకం ఎగరవేయటానికి అడుగులు ముందుకు వేయాలి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, చాలామంది చదువుకుంటున్నారు, చాలామంది వాళ్ళ భవిష్యత్తు గురించి దేవుని ద్వారా నీకు విజయం కలుగుతుంది. అన్నిటిలో విజయానికి దేవుడు కలుగు చేస్తాడు. బైబిల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? గిద్యోని యుద్ధాన్ని గురించి చదివితే 32,000 మంది బయలుదేరారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 300 మంది ద్వారానే దేవుడు యుద్ధం చేయించాడు. కొన్నిసార్లు నువ్వేమనుకుంటావంటే ఇంతమంది ఉన్నారు కదా, ఏదో జరుగుతుందిలే, ఏదో జరుగుతుంది. కాదు. 300 మందితో యుద్ధం చేయించి జయమిచ్చే దేవుడు నీకు తోడున్నాడనే విషయం మర్చిపోవద్దు. కొన్నిసార్లు ఎన్నో హోప్స్ పెట్టుకుంటూ ఉంటాం, ఇలా జరుగుతుంది. ఒకసారి ఫెయిల్యూర్స్ మనకు ఎదురవుతుంటాయి. అయితే విజయం ఇచ్చే దేవుని మీదకే నీ మనసు వెళ్ళిపోవాలి. ఇంకా ఇలా చెప్తే మీకు బాగుంటుంది. మోషే చేతులెత్తినప్పుడు ఎవరు గెలిచారు చెప్పండి? ఇశ్రాయేలు గెలిచారు. ఎప్పుడు చేతులలాగా దించాడో, అలసిపోయాడో అమాలేకులు గెలిచేస్తూ ఉన్నారు. నీ విశ్వాసమే నీకు విజయాన్ని తీసుకొస్తుంది. దైవజనుడు చేతులు చాపినంతసేపు నీ కుటుంబానికి జయం కలుగుతూ ఉంటుంది. అందుకే 24 hours ఇక్కడ ప్రేయర్ జరుగుతూనే ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ కుటుంబానికి, మీ ఇంటికి యేసు నామములో దేవుడు జయం అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఒక యవనస్తుడు ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. జాయిన్ అయ్యాడు. అందులో కొంతమంది ఇంకా స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. వారం 10 రోజులు గడిచింది. ఓ 1 రోజులు బాగానే ఉద్యోగం చేశాడు. అవాన్ రోజు అన్నాడు, నువ్వు పద్దాక ఆదివారం సెలవు అడుగుతున్నావు కదా, ఆదివారం సెలవు అయితే రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి రావాల్సిన పని లేదు. ఆదివారం నీకు సెలవు నేను ఇవ్వను. ఎందుకంటే నా ఉద్యోగంలో, నా కంపెనీలో జాయిన్ అయ్యేవాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కంటిన్యూగా డ్యూటీ చేయాలి. ఆదివారం సెలవు కుదరదు, ప్రత్యేకంగా ఆదివారం సెలవు అంటే నేను ఇవ్వను అని ఆయన అట్లాగా కూర్చున్నాడు. సరే, ఆయన అన్నాడు, నువ్వు ఆదివారం నాకు సెలవు ఇవ్వవా? అయితే నేను రావటం కూడా కష్టం, నాకు ఆదివారం సెలవు కావాలి. 6 రోజులు నేను పని చేస్తాను, 7వ రోజు దేవుని మందిరంలో ఉండాలి. నాకు విజయం ఇచ్చేవాడు ఆయన, విజయ పదమును నడిపించేవాడు ఆయన అని ఆ ఉద్యోగాన్ని మానేసి ఇంట్లో కూర్చుని ఉన్నాడు. భార్య వచ్చింది, ఏమండి ఉద్యోగానికి వెళ్ళాలి కదా, రావటం మానేశారు ఏంటి అని. భార్యతో చెప్పాడు, నాకు ఆదివారం సెలవు లేదన్నారు, అందుకని నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. సర్లేనండి, భార్య చాలా మంచి ప్రార్థన పరురాలు. సర్లే, ఉద్యోగం లేకపోయినా పర్లేదులే, దేవుడు ఏదో ఒక జీవన ఆధారం ఇస్తాడులే. ఆదివారం దేవుడి కన్నా మనకి ఏది ఎక్కువ కాదు. మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఖాళీ ఉండకూడదు కదా అని పొలంలో ఏదో ఈ చేళ్ళకి స్ప్రే చేసేది ఉంటుంది కదా, మందు కొడతారు కదా, ఎరువులు వేస్తూ ఉంటారు కదా, అలాగా చేలో పని చేసాడు. తర్వాత పొలంలో అక్కడ కొన్ని కాటన్స్ ఉంటే దానికి మందు కొట్టడానికని జస్ట్ అట్లా ఆ పని ఏదో చేస్తాడు. ఖాళీ మాత్రం ఉండట్లేదు, ఉద్యోగం లేదని ఖాళీగా కూర్చోట్లేదు, ఏదో పని చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటూ ఉంటుంటే తను చేసే కంపెనీలో చిన్న డ్యూటీ చేస్తూ ఉంటాడు. అది సూదుల కంపెనీ అన్నమాట, జస్ట్ అలా తయారవుతుంటుంది. ఒక ప్రక్కనే దానికి ఒక చిన్న బౌల్ ఉంటుంది, కొన్ని సూదులు, గుండె సూదులు ఉంటాయి, తెలుసు కదా మీకు. జస్ట్ ఓ పక్కన క్లోజ్ ఉంటుంది, ఓ పక్కన ఓపెన్గా ఉంటుంది. ఆయన డ్యూటీ చేసుకుంటా అడవుల్లో జస్ట్ ఇలా షర్ట్కి ఇలా పెట్టుకుని మర్చిపోయాడు. ఎందుకు హడావుల్లో ఇలా అనుకున్నాడంతే, గుచ్చుకుపోయింది. గబగబా
ఏడుస్తున్నాడు, అసలే ఉద్యోగం లేదంటే మూలిగ నక్క మీద. అలా ఉంటాయి కొన్నిసార్లు మన పరిస్థితులు. ఏం అర్థం కదా, అన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అసలే డ్యూటీ లేదురా బాబు అనుకుంటుంటే మరలా ఒకటి గుచ్చుకుంది ఏంటరా బాబు అనుకుని చూస్తే పిన్ని. చాలా బాధ కలిగింది ఆయనకి, చాలా వేదన కలిగింది. ఇప్పుడు ఎలాగ హాస్పిటల్కి వెళ్ళే ఓపిక కూడా లేదు, డబ్బులు కూడా లేవు. వెళ్ళిపోయి మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు ఈ పిన్ని నాకు గుచ్చుకుంది, రేపొద్దున ఇంకొకళ్ళు గుచ్చుకుంటుంది, ఎవరు గుచ్చుకున్న గాయమే కదా, బాధే కదా అనుకుని ఆ మనసులో అలాగా తలంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. సెక్యూరిటీ ఉన్న ఒక పిన్ ఒకటి తయారు చేద్దాం అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే రెండు వైపులా ఉండే పిన్. అంటే ఏదది? సూది పిన్నిస్కి ఎంత సెక్యూరిటీ ఉంటుందో చెప్పండి. ఉంటుంది కదా. గుండు సూదికి ఉంటుందా? లేదు. సూది పిన్నిస్ తయారు చేద్దామని మనసులో ఆలోచించి అలా తయారు చేసి అది తీసుకెళ్ళి ఒక కంపెనీకి వాళ్ళకి ఇచ్చాడు. కొంత అమౌంట్ వాళ్ళు ఇచ్చి అన్నారు, నువ్వు అక్కడక్కడ కాదయ్యా, మా కంపెనీలో జాయిన్ అవ్వాలని తీసుకెళ్ళి అతన్ని ఆ పర్మనెంట్ జాబ్లో సెట్ చేసేసారు. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో నేను అంటాను, నీకు వాటమి ఎదురైంది, జాబ్ లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇంటిది కట్టే పరిస్థితి కూడా లేదు, పనులు లేవు, ఇంకెలాగా అన్ను పాజిటివ్గా లేదా నెగిటివ్గా ఆలోచించవలసిన పని లేదు. నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడని ఆయన్ని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. శ్రమలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. విజయం ఆయన ద్వారా నీకు కలుగుతుంది. యేసు నామములో కృప కలుగునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం, 2:18. ఎఫెసియన్ చాప్టర్ 2:18. ఆయన ద్వారానే మనము ఉభయముల యొక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలము. చాలు. 4వది, తండ్రి సన్నిధికి చేరుతాం ఆయన ద్వారా. దేవుని ద్వారా మన జీవితంలో జరిగే కార్యాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా మనం ఇప్పుడు ఎక్కడ చేరుతాం తెలుసా? తండ్రి సన్నిధికి. చెప్పండి, ఇది ఎవరి సన్నిధి? తండ్రి సన్నిధి, దేవునిది. ఇది నా మందిరం అన్నాడు ప్రభు, సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇప్పుడు ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావంటే ఆయన ఆకర్షించాడు కనుకనే ఇక్కడికి వచ్చారు. ఆయన ఆకర్షించకపోతే ఎవ్వరు దేవుని సన్నిధికి రాలేము. ఇప్పుడు తండ్రి సన్నిధికి ఆయన ద్వారా మనం చేరుకుంటాం. అందుకే యాకోబుకి కలలో ఏమని చెప్పాడు తెలుసా? ఒక నిచ్చెన, ఆకాశాన్ని పట్టి నిచ్చెన, దేవదూతలు ఎక్కుతున్నాయి దిగుతూ ఉన్నాయి. భయపడిపోయాడు యాకోబు. ఏంటి, ఎప్పుడు ఇంత నిచ్చెన నేను చూడలేదు, ఏంటి దేవదూతలు కనబడుతున్నాయి అనుకో. దేవుడు అన్నాడు, ఇది పరలోకపు గవిని, హెవెన్లీ గేట్. అంటే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్ళాలి, వేరే అవకాశం లేదు. అందుకనే దేవుని సన్నిధి, తండ్రి సన్నిధిని మనం ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి. ఆయన ద్వారా ఇక్కడ కనబడితేనే అక్కడ కూడా మనం కనబడేది. అందుకని దేవుని సన్నిధిని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుని సన్నిధి పట్ల మరింత ఆశ. అందుకే బైబిల్లో ప్రభు ఇలా చెప్పాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు, అంటే దేవుని యొద్దకు రావాలంటే ఆయన ఉంటేనే మనం అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అందుకని యుగాలు ఉండే ఆ రాజ్యం గురించి ఆలోచించి తండ్రి సన్నిధిని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దైవ కార్యాల పట్ల ఆసక్తి చూపండి. సో ఇక్కడ మీరు చేసిన క్రియలే అక్కడ మీకు ప్రతిఫలంగా కనబడుతూ ఉంటాయి. దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. మీ ఇంటిని ఎంతగా ప్రేమిస్తున్నారో తండ్రి ఇంటిని కూడా మనం అంతకన్నా ఎక్కువగా ప్రేమిద్దాం. దేవుని మందిరం గురించి, దేవుని మందిరం యొక్క అవసరతల గురించి, లేకపోతే దేవుని మందిరాన్ని ఏ విధంగా అలంకరించాలి, దేవుని మందిరంలో ఎలాంటి వస్తువులు సమకూర్చాలి. పండగ వస్తూ ఉందంటే మనం అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. పండగ అంటే పంటికి పండగ, వంటికి పండగ, బాగానే ఉంది, ఇంటికి పండగ, రంగులేస్తూ ఉంటాం. సో మరి దేవుని ఇంటిని గురించి కూడా కొద్ది ఆలోచించి దేవుని ఇంటిలో మనం చేరటానికి, ఆయన ద్వారానే ఇక్కడ మనం ఎలా ఉన్నామో అక్కడ కూడా ప్రవేశించడానికి
యోగ్యతను సంపాదించుకుందాం. దేవుడు మీ అందరి కట్టి కృపను అనుగ్రహించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన ద్వారానే మనం ఆయన ద్వారానే కలిగి ఉన్నాం. ప్రభు ఆయన ద్వారానే మనల్ని సృష్టించాడు. ఇప్పుడు ఆయన ద్వారా మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒక 4 సంగతులు మీకు చెప్పాను. చెప్పండి. 1, సమాధాన స్థితిని ఆయన ద్వారా నువ్వు పొందుకుంటావు. 2, నిత్య జీవం కూడా ఆయనే నీకు ఇవ్వాలి. 3వది, విజయం కూడా దేవుడే నీకు ఇవ్వాలి. ఆఖరిగా తండ్రి సన్నిధికి చేర్చేది కూడా ఆయనే. క్రీస్తునందున్నవారు మొదట లేస్తారని, అంటే క్రీస్తులో నువ్వు ఉంటేనే అక్కడికి చేరేది. కాబట్టి ఆయన ద్వారానే నువ్వు చేరుకుంటావు. కొన్నిసార్లు కొన్ని ఫైళ్ళు వస్తాయి మన దగ్గరికి, కొన్ని ఆఫీసెస్కి ఫైల్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నం చేసే సంతకాలు అవ్వవు. వాళ్ళు చెప్తూ ఉంటారు, పలానా ఆయన ఉన్నాడండి, ఆయన ఒక్కరు ఎడితే సంతకం అన్నీ అయిపోతాయండి అంటారన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అదే ఆయన ఒక్కడు సంతకం పెడితే అన్నీ అయిపోతుంది నీకు. కాబట్టి ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయన ఉండాలి. ఆయన ద్వారానే ఇవన్నీ మనకు జరుగుతాయి. విశ్వసిద్దాం, కోరుకుందాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అలాగే మోకరించి